ఒకప్పుడు పిల్లల కేరింతలతో కళకళలాడిన కాలువలు నేడు చెత్త కుప్పలుగా మారాయి. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో ప్రవహించిన జీవనాడులు నేడు డ్రైనేజీ కాలువలను తలపిస్తున్నాయి. మెర్లపాలెం నుంచి ముత్తేశ్వరం వరకు విస్తరించిన ప్రధాన కాలువల దుస్థితి ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఈ పరిస్థితికి బాధ్యులు ఎవరు? అధికారులు, ప్రభుత్వం, లేక మనమేనా? ఏకేఎన్ ప్రత్యేక కథనం. చేరి నేడు కాలువల గొంతు నులిమేస్తున్నాయి. చిన్నతనంలో ఈ కాలువల్లో ఈత కొట్టిన జ్ఞాపకాలు ఇంకా ఎంతో మందికి ఉన్నాయి. కానీ నేటి పిల్లలు ఈ కాలువలను చూస్తే అది కాలువ, చెత్త కుప్ప అనే సందేహం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న తరాలకు మనం ఏం మిగులుస్తాం? ప్రకృతి సంపదన లేక కాలుష్య వారసత్వమా? అందుకే ఈ సమస్యపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఏకేఎన్ ఈ కథనాన్ని మీ ముందుకు తీసుకొస్తోంది. ప్రజలు మారితేనే పరిస్థితులు మారుతాయి. ప్రజలు ముందుకొస్తేనే అధికారులు కదులుతారు. ప్రజలు స్పందిస్తేనే ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. మన కాలువలను కాపాడుకోవటం మన అందరి బాధ్యత. రండి, కాలువలను పరిరక్షిద్దాం. రండి, చెత్తరహిత కోనసీమ కోసం ఉద్యమిద్దాం. రండి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందిద్దాం. మన కాలువ మన బాధ్యత.